నా సీతాపైనం సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అంటే సినిమా కాదు కానీ ఫస్ట్ నేను ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ అవన్నీ చూస్తూ అంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి వెయిట్ చేస్తా. కానీ సినిమా అయితే థియేటర్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే అర్జున్ గారి డైరెక్షన్ అంటే అతని యాక్టింగ్ అని అందరికి ముందే తెలుసు, అతని యాక్టింగ్ లో సూపర్ నంబర్ 1 అని చెప్పి. కానీ తన డైరెక్షన్ కూడా ఇంత మంచిగా చేస్తాడని చెప్పి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత మంచిగా ఉంది. అంటే ప్రతి సినిమాలో స్టోరీ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఫైటింగ్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అవన్నీ ఉండడంతో పాటు ఇంకోటి ఒక మంచి సోషల్ మెసేజ్ ఉందన్నమాట. అంటే ప్రతి సీన్ ఒక మెసేజ్ లాగానే ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. చాలా అంటే చాలా మంచిగా చూపించారు. ఇంకోటి హీరోయిన్ గారు నిజంగా అంటే ఆమె పర్ఫార్మెన్స్ కానీ ఆమె యాక్టింగ్ కానీ ఫస్ట్ డెబ్యూ సినిమా అయినా కానీ అసలు వేరే లెవెల్ చేసిరనమాట. డైలాగ్ డెలివరీ కానీ అదంతా చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో కూడా నిరంజన్ గారు మీ ఇద్దరు నిజంగా అసలు వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ అంటే వాళ్ళు ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే సీతా పయనం ఆ జర్నీలో ఏమేమి జరుగుతాయి, ఏమేమి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలా ఉంటారు అనేది చాలా అంటే చాలా బాగా మంచిగా చూపించారు అనమాట సినిమా. ఇంకా నేచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారు మీ మ్యూజిక్ అండి నిజంగా అసలు ఆ సాంగ్స్ అయితే అసలు మామూలుగా కాదన్న వేరే లెవెల్ అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ మన ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అయితే అసలు నిజంగా రంగస్థలం ప్రకాష్ రాజ్ లాగానే గుర్తొచ్చారు. నిజంగా అంత మంచిగా ఉంది ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ అని. సత్యరాజ్ గారు అయితే అసలు నిజంగా ఓన్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అలా అంతలాగా ఉందన్నమాట. సినిమా ఓవరాల్ గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సీతాపైనం అనే సినిమా ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళికాలం, లవర్లైన బ్రేకప్ ఆఖరికి ముసలి కూడా వెళ్ళి సీతాపైనం సినిమా చూడండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న సీతాపైనం? పయనం అర్జున్ గారి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ డెబ్యూ మూవీ ఐశ్వర్య అర్జున్ గారితో ఒక మంచి బ్యూటిఫుల్ మెమరబుల్ మూవీ. ఒక ఫాదర్ ఒక డాటర్ కెమిస్ట్రీ ఏంటి, సొసైటీలో మనకు ఉన్న విలువలు ఏంటి, ఒక యాక్టివ్ వర్షన్ గా ఎన్నో యాక్షన్ సీన్స్ చేసిన అర్జున్ గారు ఇలాంటి ఒక ఫుల్ లెంత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పెద్దవాళ్ళకి ఎలాగ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం దేనికి ఎక్కువ విలువలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తో టైటిల్ తగ్గట్టుగా సీత అనే పదము ఎన్నో కష్టాలు ఉంటాయి, ఒక లేడీ ఫేస్ చేసిన జర్నీ ఏంటి అనేది చాలా ఆయు పట్టు లాంటి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ కూడా ఈ మధ్య చాలా కాలంగా మనకు వెండి తెర మీద చూడలేదు. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఫోటోగ్రాఫ్ చాలా బాగుంది. శ్రీరామ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అర్జున్ గారు ఈ సినిమా వాళ్ళ కూతురికి వ్యాలంటైన్ రోజు ప్రెజెంటేషన్ చేశారు. ప్రతి ఒక్క తండ్రి ఎలాంటి సర్ప్రైజెస్ ఇవ్వాలి, హీరో ప్రొఫెషన్ కూడా డాక్టర్ లో సైకాలజిస్ట్ గా చూపించిన పాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధానంగా మనకు కావాల్సిన వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మనకున్న ట్రెండ్ కి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి, ఇలాంటి సినిమాలు చూస్తే ఎంత పాజిటివ్ అవుతుందని ఒక గుడ్ మెసేజ్. అందరూ చూడండి, వాచబుల్ మూవీ సీతాపైనం.